హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ ఆలు వడియాలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చాలా రుచికరంగా ఉంటాయండి. చేయడం కూడా చాలా ఈజీ, అంటే అస్సలు పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ముందుగా నేను ఒక అరకిలో ఆలు తీసుకున్నానండి. బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత ఉడికించుకున్నానండి. ఇది మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించుకోకూడదండి. జస్ట్ 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పొట్టు తీసేసుకోవాలి. మరి కాస్త పెద్దగా ఉన్నాయనుకోండి 3 విజిల్స్ సరిపోతాయండి. అదే మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నారనుకోండి జస్ట్ ఒక్క విజిల్ కూడా సరిపోతుందండి. మీరు ఆలు అనేది తీసుకునే దాన్ని బట్టి విజిల్స్ తక్కువ ఎక్కువనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొట్టు అంతా శుభ్రంగా తీసేసుకోవాలండి. చాలా రుచికరంగా ఉంటాయండి. మన ఈవినింగ్ పూట స్నాక్స్ కూడా తినొచ్చండి. వడియాలు చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఆలు చిప్స్ లాగా ఉంటాయండి టేస్ట్ అయితే మట్టుకు. ఇదంతా కూడా మొత్తం శుభ్రంగా పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము అటుకులు తీసుకోవాలండి. ఒక చిన్న కప్పుకు నేను అటుకులు తీసుకున్నాను. మనం మామూలుగా మందం అటుకులు ఉంటాయి కదండి, అవన్నా తీసుకోవచ్చు, లేకపోతే పల్చని అటుకులన్నా తీసుకోవచ్చండి. వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. బాగా ఇది పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా బాగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. బరగ్గా ఉండకూడదండి. బాగా మెత్తన పౌడర్ లాగా మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఉడికించి పొట్టు తీసి ఉంచుకున్నాం కదండి, ఆలుని తీసుకొని ఇలా కొబ్బరి తురుము ఉంటుంది కదా, తురుముతో ఇలా ఒక గిన్నెలోకి తురిమేసుకోవాలండి. చేత్తో మెదుపుకున్నాం అనుకోండి ఉండలు ఉండలుగా ఉండిపోతుందండి, గడ్డలు గడ్డలుగా. కాబట్టి ఇలా తురుముతో తురుముకున్నారనుకోండి చక్కని పేస్ట్ లాగా వస్తుందండి. కాబట్టి ఇలా తురుముతో తురిమేసుకోండి అన్నిటినీ చక్కగా. మనము ఎప్పుడు చేసే వడియాలు కాకుండా ఇలా డిఫరెంట్గా వడియాలు చేసి పెట్టామంటే ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఎప్పుడు చూసినా బియ్య పిండితో వడియాలు చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా ఆలుతో చేయండి, చాలా రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు అంతా ఇలా తురుముంచుకున్నాం కదండి, ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అండి నేను మిక్సీకి వేసుకున్నానండి. ఒక 4 ఎండుమిరపకాయలు మిక్సీలో వేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి ఇలా మనకు చిల్లీ ఫ్లేక్స్ లాగా రెడీ అయిపోతుందండి. ఇది మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి, కారం తగినంత వేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మనము ఆలూలో సాల్ట్ అనేది ఉంటుందండి, కాబట్టి తక్కువ వేసుకోవాలండి. సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్లో కూడా మనము మిరపకాయలు మిక్సీకి వేసినప్పుడు కూడా కాస్త ఉప్పు అనేది యాడ్ చేస్తాం, కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. కాస్త తక్కువ అయినా కూడా పర్వాలేదండి, కాస్త ఎక్కువ అయితే మటుకు ఇబ్బంది పడతారు, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా వేస్తున్నానండి. నేను సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేస్తున్నా. మీరు కావాలంటే పుదీనా వేసుకోవచ్చు, లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందని చెప్పేసి నేను పుదీనా తీసుకున్నాను. మీరు పుదీనా ప్లేస్లో కొత్తిమీర కానీ లేకపోతే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్లు అటుకులు పౌడర్ యాడ్ చేశానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఆలు 2 రకాలు ఉంటుంది కదండి, ఒకటి జిగురుగా ఉంటుందండి ఆలు ఉడికించిన తర్వాత, ఇంకొకటి వచ్చి పిండి పిండిగా అవుతుందండి. మీరు పిండి పిండిగా ఉండే ఆలు తెచ్చుకుంటే అసలు అటుకులు పౌడర్ వేయాల్సిన అవసరం లేదండి. కాస్త జిగురుగా ఉండే ఆలు అయితే కొద్దిగా అటుకులు పౌడర్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అంతా ఏం వేయకూడదండి. కొద్దిగా అటుకులు పౌడర్ వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. నేను తీసుకుంది కాస్త జిగురుగా ఉందండి ఆలు, కాబట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల మట్టుకే పౌడర్ వేసుకున్నానండి, అటుకుల పౌడర్ని. ఇదంతా ఇలా ముద్దలా చేసుకోవాలి. చూడండి, అసలు చేతికి కూడా అంటుకోవట్లేదు. ఇలా కలిపి ఉంచుకోవాలండి. ఇలా మనము చేతికి అంటుకోకుండా ఇలా మిక్స్ చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు మనము ఒక చిన్న బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇలా చేతికి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలండి. మనకు ఏ సైజులో వడియాలు కావాలో ఆ సైజులో మనము ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఉంచుకోవాలి. మీరు పెద్ద సైజు అప్పడాల్లాగా కావాలంటే ఇంకాస్త పెద్దగా ఇలా బాల్స్లా చుట్టుకోవాలి. మనం మామూలుగా వడియాలు పెట్టాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదండి. గంజి కాచుకోవాలి, అలాగే ఎండలో కూర్చొని వడియాలు పెట్టాలి. తర్వాత ఆరిన తర్వాత వాటికి నీళ్ళు చల్లుకొని తీసుకొని ఎండ పెట్టుకొని మళ్ళీ కదండి వడియాలు మనము వేయించుకొని తింటాం. కానీ ఇవైతే ఒక్క రోజులోనే ఇవి రెడీ అయిపోతాయండి. ఒక్క రోజు కూడా అవసరం లేదండి, జస్ట్ ఒక 8 గంటల్లో రెడీ అయిపోతాయండి వడియాలు. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఉంచుకున్న తర్వాత నేను ఇలా కవర్ తీసుకున్నానండి. శారీస్ కవర్ వస్తుంది కదా, అది కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు మనము వడియాలు చేసుకోవడానికి ఇలా ఒక కవర్ తీసుకోవాలండి. అలాగే ఆయిల్ కూడా తీసుకోవాలి. ఇలా కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి కవర్కి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు చిన్న ముద్దని ఇలా పెట్టుకొని దీనిపైన కవర్ పెట్టుకోవాలండి. కవర్ పెట్టిన తర్వాత ఇది మనము అరిసెలు వత్తాం కదండి, ఆ చెక్క అండి ఇది.
ఇలా అరిసెలు ఒత్తే చెక్కతో కూడా ఇలా మనము గట్టిగా ఇలా ప్రెస్ చేయాలి. ఇలా గట్టిగా ఒత్తామనుకోండి మంచి రౌండ్ షేప్లో వస్తుందండి. మనం చేతితో కూడా ఒత్తాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత పలచగా వచ్చిందో, బాగా పలచగా ఒత్తుకోవాలండి దీన్ని. ఇప్పుడు మనము కవర్ పైన ఇలా వేసుకోవాలి. ఇలా తిప్పి వేసామనుకోండి చక్కగా ఆ కవర్ కంటుకుపోతుందండి. మనం చేతితో తీయాల్సిన అవసరం కూడా లేదు. మరొకటి కూడా చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు చెక్కతో కాకుండా ఇలా స్టీల్ బాక్స్ ఉంటుంది కదండి, రౌండ్ బాక్స్ తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కూడా చక్కగా రౌండ్ షేప్లో వస్తుందండి. కానీ మీరు బాగా పలచగా మీరు ఒత్తుకోవాలి. గట్టిగా ప్రెస్ చేశారనుకోండి ఇలా పలచగా వస్తుందండి. ఇప్పుడు ఇది కూడా ఇలా వేసుకొని ఇలా నెమ్మదిగా తీస్తే చక్కగా వచ్చేస్తుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు. చూడండి ఇలా బాక్స్తో గట్టిగా ప్రెస్ చేసామంటే చాలండి, బాగా పలచగా వస్తుంది. చూసారా ఎంత చక్కగా అంటుకుపోతున్నాయో, విరిగిపోకుండా చక్కగా వస్తాయండి. వీటిని చాలా తక్కువ సమయంలో చేసేయచ్చండి. టైం కూడా ఎక్కువ తీసుకోదండి. మనకు అసలు చాలా తక్కువ పని అండి ఇవి చేసేటప్పుడు కూడా. మామూలు వడియాలు అయితే చాలా టైం తీసుకుంటుంది. ఇలా చేశారంటే జస్ట్ నాకు ఇవి చేయడానికి ఒక 20 మినిట్స్ సరిపోయిందండి. ఫాస్ట్గా ఇలా ఒత్తేసుకొని వేసేసుకోవడమే అండి పిండి కలిపిన తర్వాత. చూడండి చక్కగా అన్నీ రెడీ అయిపోయాయండి. నేను ఫ్యాన్ గాలి కింద పెట్టానండి. కంపల్సరీ మీరు ఫ్యాన్ గాలి కింద పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎండ ఫెసిలిటీ ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు, నీడలో కూడా పెట్టుకోవచ్చు అండి ఫ్యాన్ గాలి కింద. మీరు ఫ్యాన్ గాలి కింద పెట్టినప్పుడు ఒక 2 అవర్స్ తర్వాత తిప్పి మళ్ళీ పెట్టాలండి వడియాలు. అప్పుడే త్వరగా మనకు ఆరిపోతాయండి. ఒకే వైపు వదిలేసారనుకోండి టైం తీసుకుంటుందండి ఆరడానికి. కాబట్టి ఫ్యాన్ కింద పెట్టినప్పుడు 2 అవర్స్ తర్వాత మళ్ళీ తిప్పి పెట్టారనుకోండి త్వరగా ఆరిపోతాయండి. అలా ఆరిన తర్వాత ఎండలో కావాలంటే మీరు ఒక అరగంట సేపు ఉంచుకోండి, బాగా ఇంకా గలగల సౌండ్ వస్తే ఆరిపోతాయండి. నేనైతే బాగా ఆరిన తర్వాత ఎండలో ఒక అరగంట పెట్టి ఉంచానండి, చక్కగా ఆరిపోయాయి. చూసారా, మీరు ఎండలో పెట్టుకున్నా కూడా 2 అవర్స్ తర్వాత వెళ్ళి తిప్పి పెట్టండి, 4 గంటల్లో మీకు చక్కగా ఆరిపోతాయండి. గలగల సౌండ్ వస్తూ ఎండిపోతాయండి వడియాలు. కాబట్టి మీరు ఎండలో పెట్టినా కూడా తిప్పి పెట్టాలండి. అలాగే బాగా ఇలా ఎండిన తర్వాత మీరు స్టోర్ చేసి ఉంచుకున్నారంటే 1 ఇయర్ కూడా చక్కగా నిలువ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసే విధానం చెప్తానండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి. ఎక్కువ వేడిగా ఉందనుకోండి వేయంగానే మాడిపోతాయండి. ఎందుకంటే మనం ఆలుతో వడియాలు చేసాం కాబట్టి ఎక్కువ వేడిగా ఉండకూడదండి. ఆయిల్ కాస్త మీడియం హీట్లో ఉండేటప్పుడు వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో పెడితే కూడా త్వరగా మాడిపోతాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం హీట్లో ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా వేసి కాస్త ఇలా ప్రెస్ చేసామనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు అయితే స్నాక్స్ కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, ఆలుతో ఒక మంచి టేస్టీ వడియాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.